జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిస్టర్ మిత్రానందన్ ఎవరు? మా బ్రదరే. అతన్ని పిలవండి. ఎందుకు సార్? మిస్టర్ మిత్రానందన్. వాట్ హ్యాపెండ్ సార్? ఏం జరుగుతుంది ఇక్కడ? మీరేనా మిత్రానందన్ అంటే? అవును, ఏమైంది? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అరెస్ట్ చేయడానికా? ఎందుకు? నిన్న ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయితో మిస్బిహేవ్ చేసినందుకు. సార్, మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. నువ్వేంటి అందరికీ ఇలాంటి సర్టిఫికేట్లు ఇస్తుంటావా? ఏమండి ఉన్నారా? బాత్రూమ్ డోర్ లాక్ అయిపోయింది. మిస్టర్ మిత్రా, పోలీస్ స్టేషన్కి పదండి. సార్, అసలు కంప్లైంట్ ఎవరిచ్చారో ఎందుకు ఇచ్చారో చెప్పకుండా స్టేషన్కి ఎందుకు వస్తాను సార్? ఎవరిచ్చారో తెలియాలా? మిస్ ప్రియదర్శిని నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. ప్రియదర్శినియా? ఎవరు సార్? సారీ టు సే దిస్ మిస్ ప్రియా. ఇంకొకసారి నా ఆఫీస్లో కనిపించావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఓ, ఈరోజు మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయా? ఓ, మీరు వేధించిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి? సార్, మైండ్ యువర్ లాంగ్వేజ్. నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. ఓహో, కోపం వస్తుందా? మీ బడాబాబులంతా భలే ఉంటారయ్యా. 4 గోడల మధ్య నీచమైన పని చేస్తూ ఉంటారు, జనాల్లోకి రాగానే జెంటిల్మెన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏమండి? తనను నేను టచ్ కూడా చేయలేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటిది, ఇవన్నీ తెలుసుకోకుండానే నా దగ్గరికి వచ్చారా? కొంతమంది అమ్మాయిలు డబ్బున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ రెప్యుటేషన్ని పాడు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి అమ్మాయి ఏమో కనుక్కున్నారా? ఓహో, నేనేం చెయ్యాలో నా పని గురించి నువ్వు చెబుతున్నావా? నాకు నువ్వు పని నేర్పిస్తున్నావా? అలా కాదు సార్. కానిస్టేబుల్స్, బేడీలు వేయండి. సార్ ఒక్క నిమిషం. మిస్టర్ మిత్రానందన్, ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయి మీద అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తారా? వాట్ ఆర్ యూ టాకింగ్? అత్యాచారం ఏంటి? అభం శుభం తెలియని అమ్మాయిలు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళ అవసరాలను అడ్డుగా పెట్టుకొని మీ అవసరం తీర్చుకుందాం అనుకుంటున్నారా? హలో, మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. ఐ డెంట్ ఈవెన్ టచ్ హర్. కనీసం నేను అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఈ న్యూస్ ఎలా స్ప్రెడ్ చేస్తారు? మావయ్య గారు. అమ్మా లక్ష్మి, ఆఫీస్ నుంచి వచ్చేసావా? భోజనం తీసుకెళ్ళావు కదా, బాగా రిసీవ్ చేసుకున్నాడా? బాగుందని మెచ్చుకున్నాడా? నువ్వు తీసుకెళ్ళినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడా? మావయ్య గారు, ఆయన ఏమైందమ్మా? మిత్రకి ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఆయన్ని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మావయ్య గారు. అమ్మా లక్ష్మి, పోలీసులు పట్టుకెళ్లారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు ఏం జరిగింది? అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నువ్వు ఇంటికి వెళ్ళగానే పెదనాన్నకి ఈ విషయం చెప్పు. పెదనాన్నకి తప్ప మిగిలిన వాళ్ళెవరికీ ఈ విషయం చెప్పొద్దు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు మావయ్య గారు. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. నువ్వేం కంగారు పడకమ్మా. ఏమైందో ఏంటో నేను కనుక్కుంటాను. ఆయనకేం కాదు కదా మావయ్య గారు. ఏం కాదమ్మా. ఆయన చాలా మంచివారు మావయ్య గారు. ఆయన పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? ఆయన స్టేషన్కి తీసుకెళ్ళడానికి ఆ పోలీసులకి చేతులు ఎలా వచ్చాయి? నువ్వు టెన్షన్ పడక లక్ష్మి, అవన్నీ నేను చూసుకుంటాను. మిత్రం నేను తీసుకొస్తాను, సరేనా? అమ్మా లక్ష్మి, ఇంకో విషయం, దీని గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకు. ముఖ్యంగా మీ అత్తయ్యకి అస్సలు చెప్పకు. తెలిస్తే అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది, సరేనా? సరే మావయ్య గారు.
ఈ విషయం గురించి పొరపాటున టీవీలో వస్తే అందరికీ విషయం తెలిసిపోతుంది. జ్యోతి, జ్యోతి, చెప్పండి సార్. ఇదిగో ఈ రిమోట్ తీసుకో. ఎవ్వరికీ కనపడకుండా దాచిపెట్టు. ఎవరు అడిగినా ఇవ్వద్దు. అంటే సార్ అది నేను చెప్పింది వినమ్మా, వెళ్ళు. అలాగే సార్. అమ్మా లక్ష్మి, నేను ఎలా అయినా సరే మిత్రుని తీసుకొస్తాను. అప్పటి వరకు ఇంట్లో ఎవ్వరికీ ఒక్క మాట కూడా చెప్పకు, సరేనా? సరే మావయ్య గారు. ధైర్యంగా ఉండమ్మా. మిత్ర మంచివారిలా అనిపిస్తున్నారే. మిత్ర మంచివాడైతే ఏంటి, మహాత్ముడైతే ఏంటి, మనకు కావాల్సింది మసాలా. అర్థమైందా? అదిగో మిత్ర వచ్చాడు, పద పద. సొసైటీలో ఇంత మంచి పేరు ప్రతిష్టలు పెట్టుకొని ఇంత నీచమైన పని చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా మిస్టర్ మిత్ర గారు? మీలో ఇలాంటి విచ్చలవిడితనం ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? వేరే ఆడవాళ్లతో లింకు పెట్టుకొని కట్టుకున్న భార్యని మోసం చేయడం తప్పనిపించట్లేదా మిస్టర్ మిత్రానందన్ గారు? నీకు ఆ ప్రియకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా? సార్, తప్పు చేయకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది చాలా అన్యాయం. తప్పు చేసిన ప్రతివాడు ఇదే చెప్తాడు. సార్, మా అన్నయ్య అలాంటి వాడు కాదు సార్. కనీసం ఆ అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. పక్కనే ఉండి చూసావా? లేదు సార్, బట్ స్టాప్ ఇట్. చూడనప్పుడు చూడనట్టుండండి. అమ్మా ప్రియా, ఇట్రా అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.